ఇప్పుడు ఆటిజం కూడా దీనికి రిలేటెడే కదా కొంచెం, రెండింటికి దగ్గర ఉంటాయి. ఆటిజం కూడా ఇప్పటికీ ఉన్నాయి, చాలా మందికి ఉంది ఈ సమస్య. సో వీళ్ళని కూడా మనం పూర్తిగా రికవర్ చేయొచ్చా? ఆటిజం చిల్డ్రన్ అనేది చిన్నది, ఓకే. సెరెబ్రల్ పాల్సీ దానికంటే ఇది కొంచెం తక్కువ. ఓకే. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారు పిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ వాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా చూస్తున్నాం ఆటిజం చిల్డ్రన్. మామూలు పిల్లలు కూడా కొంచెం వైలెంట్గా ఉండడం, మనం చెప్పింది వినకపోవడం, వాళ్ళల్లో వాళ్ళు ఉండడం, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండడం, అరవడం, గట్టిగా అరవడం, కొరికేస్తున్నట్టుగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, ఇలా ఏదో పట్టుకుని ఇలా ఇలా ఊపుతున్నట్టుగా, కాంతార సినిమాలో ఉంటాయి కదా అలా అలా ఊపుతున్నట్టుగా, అలా రకరకాలుగా ఉంటుంది. కానీ అసలు మనం చెప్పేది ఇది వాళ్ళు వినరు. తినమంటే తింటారు, లేకపోతే అలా వెళ్ళిపోతారు అంతే. మనం ఇటు రా అంటే అసలు రారు. అసలు మనం చెప్పింది ఏది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళినట్టుగా పట్టించుకోరు అనమాట. అదొక రకమైన యాటిట్యూడ్ డెవలప్ అవుద్ది పిల్లలకి. సో ఇలాంటి పిల్లలు ఏంటంటే పేరెంట్స్ బయటికి చెప్పుకోలేరు, మిగిలిన పిల్లల్లా ఉండరు. అది బయటకు వెళ్ళిపోతే అందరికీ కూడా పిల్లాడేదో తేడా, పిచ్చి పిల్లాడని ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళకి భయం వచ్చేస్తుంది. అలానే స్కూల్స్ పంపించాలన్నా స్కూల్స్లో యాక్సెప్ట్ చేయరు. మిగిలిన పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు పిల్లాడు అన్నా అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో పెద్ద ఇప్పుడు సొసైటీలో ఆటిజం చిల్డ్రన్ ఎక్కువగా ఉన్నారు. ఆటిజం గవర్నమెంట్ కూడా ఆటిజం చిల్డ్రన్కి ఇప్పుడు వీళ్ళకి కూడా రైట్ టైము, అంటే చిన్నప్పుడే కొంచెం కనుక్కుంటే ట్రీట్మెంట్స్ కొంతవరకు వీళ్ళలో డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇది కూడా మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, కారణాలు ఏంటంటే మదర్కి తెలియని స్ట్రెస్. ఓకే. ఫాదర్కి ఎలా ఉన్నా కానీ మదర్ వల్లనే మెయిన్గా ఇలాంటి పిల్లలు ఎఫెక్ట్ అవుతాయి. చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారింట్లో పరిస్థితులు వేరేలా ఉండొచ్చు, వీళ్ళు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్ళాక అన్ని వేరే రకంగా డామినేషన్ ఉండొచ్చు, లేకపోతే ఆ అబ్బాయి టైంకి రాకపోవచ్చు, ఇలా డ్రింకింగ్ అవి పెళ్ళికి ముందు తెలియదు, పెళ్ళయ్యాక అతనికి అలాంటివి ఉన్నాయి, ఏవో రకరకాలు ఉంటాయి కదా. వీళ్ళు ఏదో డబ్బు ఒకటో లేకపోతే హోదా ఒకటో జాబ్ ఏవో చూసుకుని ఇష్టపడి చేసుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాక రియలైజ్ లైఫ్లో ఏంటంటే చాలా ఉంటాయి ఇబ్బందులు. అవన్నీ వాళ్ళు సరిపెట్టుకునే లోపల ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు, ఇరిటబిలిటీ వచ్చేస్తుంది, ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేరు. సో అది లోపలికి చైల్డ్ మీదకి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అందుకని అమ్మాయి మనసు ఎంత ప్రశాంతంగా ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత మంచి పిల్లలు పుడతారు. అలాగే అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో పుట్టింట్లో ఉంటూ ప్రశాంతంగా ఉంటే ఇంకా అంత మంచి పిల్లలు పుడతారు. అత్తవారింట్లో ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, మొహమాటాలని ఏయోటి ఉంటాయి కదా, అమ్మ దగ్గర ఉన్నట్టు అత్తగారింట్లో అసలు కుదరదు. అలాగే ఈ జాబ్ ఒత్తిడి కూడా చాలామంది ఏమనుకుంటారంటే చాలా ప్లాన్గా ప్రెగ్నెన్సీ అంతా మనం జాబ్ చేసేసుకొని డెలివరీ అయిన తర్వాత 6 months సెలవు పెట్టుకుంటే చేంజ్ చూసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఆ జాబ్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఆ జాబ్లో ఫుడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, అలాగే నైట్ డ్యూటీలో ఉంటే కంటిన్యూగా చాలా ఇబ్బంది ఉంటుంది. నైట్ అంతా నిద్ర లేకపోతే ఆ ఎఫెక్ట్ చైల్డ్ మీద ఉంటుంది కదా. సో మన నైట్ నిద్రపోవడం అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇది. సో దాని విరుద్ధంగా చేయడం వల్ల కూడా మనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో అలాగే ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ చాలా వ్యాధులకి ఏంటంటే అసలు ట్రీట్మెంట్ లేదు అని పాపం పేషెంట్స్ అలా మొండిగా ఇంక దీంతో ఇలా బ్రతకాల్సిందే అనుకుంటారు. సో ఈ లోపల సెకండ్ చైల్డ్ కూడా ప్రెగ్నెన్సీ వస్తుందేమో, వస్తే మళ్ళీ అలాంటి పిల్లలు పుడతారు, వాళ్ళని అలాంటి ఆ భయం ఉంటుంది. ఒకవేళ నార్మల్గా చైల్డ్ ఉన్నా కానీ ఇటు పెద్దాడిని వీడిని చూసుకుంటూ, ఆటిజం చైల్డ్ని చూసుకుంటూ చిన్నపిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. అమ్మమ్మలకి కష్టమే, అమ్మకి కష్టమే. సో అలాంటి పిల్లలకి ఆటిజంకి మనం చాలా బాగా చేయొచ్చు. ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్లో జనరల్గా సింపుల్ ట్రీట్మెంట్స్, అభ్యంగనం, నస్యకర్మ, ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నార్మల్ అయిపోతారు. నార్మల్ వాళ్ళకి నేను చాలామందికి ఏంటంటే పొరుగురు నుంచి ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, వాళ్ళకి 1 day ట్రీట్మెంట్ మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చేస్తాను. సో ఇవన్నీ మీరు ఈ మందులు ఇవన్నీ మీరు ఇలా వాడుకోండి, ఇలా రోజు ఇంట్లో ఇలా చేసుకోండి, రోజు ఒక అరగంట గంట చేసుకోండి అంటే అలా స్టార్ట్ చేసినా కూడా విదిన్ 1 week అసలు ఎంత చేంజ్ వచ్చేస్తుందో. అంతకుముందు ఇరిటబుల్గా ఉంటూ ఒక్క నిమిషం కూర్చోబెట్టలే వాళ్ళని, ఒక్క నిమిషం కూడా అట్లా ఇట్లా తిరిగేస్తుంటారు, ఇరిటబుల్గా ఉంటారు, అరుస్తుంటారు, ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు, అట్లా ఉంటున్నాం. లేకపోతే సెల్ ఫోన్ అదే పని చూస్తుంటారు. సెల్ ఫోన్ లాక్కుంటే ఇంకా వాళ్ళకి మామూలుగా ఉండదు అనమాట. నరకం, పేరెంట్స్కి నరకం. ఆ సెల్ ఫోన్ అలా కంటిన్యూ చూడడం వలన వాళ్ళకి బ్రెయిన్, ఐస్ అన్నీ అలసిపోతుంటాయి. ఆ సెల్ ఫోన్ అలా బరువుగా పట్టుకోవడం వల్ల చిన్న మజిల్స్, చిన్న బోన్స్ ఎంత ఎఫెక్ట్స్ అనమాట అన్నీ కూడా.
అసలు పబ్లిక్ తోటి మనం ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా ఉండాలి, అమ్మమ్మతో ఎలా ఉండాలి, అవి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పిల్లలు. సో ఇలాంటి వాళ్ళకి ఆయుర్వేదిక్ సింపుల్గా వాళ్ళకి ఇంట్లో గృహ చికిత్స ఏంటి అనేది ఆలోచిస్తే కనుక రోజు పిల్లలకి తప్పనిసరిగా ఆయుర్వేదం, అశ్వగంధ తైలం, బలాశ్వగంధ తైలం ఇలాంటి ఆయిల్స్ ఉంటే, మహామాష తైలం, వాటితోటి రోజు ఆయిల్ మసాజ్ చేయాలి. సో తల్లికి మామూలుగా ఏ పిల్లలకైనా మసాజ్ చేయడం అనేది మనకి నిత్య జీవనంలో పిల్లలకి కంపల్సరీ కదా. ఇంక ఈ పిల్లలకి తప్పనిసరిగా చేసుకోవాలి. రోజు మసాజ్ చేస్తే ఆ మసాజ్లో వాళ్ళకి ఒక రకమైన రిలాక్సేషన్ వస్తుంది. అంటే ఎక్కడో ఏదో మిస్ అయింది వాళ్ళకి మసాజ్లో వస్తుంది. అందులో తల్లి చేతులతో మసాజ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఆ ప్రేమతోటి ఇంకా మార్పు వస్తుంది అన్నమాట. వాళ్ళకి కావాల్సిన ఆ టచ్, స్పర్శ అంటాం కదా, ఆ స్పర్శ అనేది కావాలి. ప్రేమతో కూడిన స్పర్శ వలన వాళ్ళల్లో మార్పు వస్తుంది. అట్లాగే ఆయుర్వేదంలో నస్యకర్మ ట్రీట్మెంట్స్ అని సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. వన్ డే ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ఇవన్నీ వాళ్ళు నేర్చుకుని ఇంట్లో చేసుకున్నా చాలు. లేదు కంటిన్యూగా ఒక 40 days ట్రీట్మెంటు, 30 days ట్రీట్మెంటు, అట్లా కోర్సు పీరియాడికల్ సివియారిటీని బట్టి డిజైన్ చేస్తాం. అలా చేయించుకున్న మార్పు వస్తుంది. అలాగే లోపలకు కూడా బ్రాహ్మీ లేహ్యం, సరస్వతి లేహ్యం, స్వర్ణ అంటే బంగారం కలిపినటువంటి బ్రాహ్మీ సిరప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా డాక్టర్స్ గైడెన్స్లో వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నార్మల్ చైల్డ్ అయిపోతారు, కంగారు పడ అవసరం లేదు. అంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే చాలామంది ఈ జబ్బులకి ఇంకా ఇంతే, మనం అడ్జస్ట్ అయిపోవాల్సింది, నయం కాదు, ఇంకా తగ్గదు, మందులు లేవు, ట్రీట్మెంట్ లేవు, డాక్టర్స్ చెప్పేశారు, ఇంకేం చేయలేం, ఎన్నాళ్ళు పడాలి అన్నాళ్ళు పడాలి, మన కర్మ ఇంతే అనుకుంటూ ఉంటారు. సో అలా కాదు. అప్పుడు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది, యోగా ఉందా, న్యాచురోపతి ఉందా, ఆయుర్వేదం ఉందా అంటే ఆయుర్వేదం అల్టిమేట్. అందులో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను న్యాచురోపతిలోనూ మాస్టర్స్ చేశాను, యోగాలోనూ మాస్టర్స్ చేశాను, హోమియో కూడా చేశాను. అన్నిటిలోకి నాకు బెస్ట్ ప్రజలకి ఎంతో కొంత పర్సంటేజ్, అంటే వాళ్ళు జస్ట్ మన దగ్గరికి వచ్చి వెళ్తే 10% అయినా చేంజ్ విదిన్ డేస్ ఇవ్వగలిగింది ఆయుర్వేదం. వాళ్ళు మన మాట పూర్తిగా విని మనం చెప్పినట్టు చేస్తే 100% నార్మల్ పేషెంట్. ఏ ప్రాబ్లం అయినా సరే, మీరు జుట్టు మొలిపించడం దగ్గర నుంచి డయాబెటిక్ ఫుట్ వరకు ఏ ప్రాబ్లం అయినా రండి, కేసు టేకప్ చేస్తే మీకు బాగుంటుంది అనే మాట అన్నాము అంటే వాళ్ళు డెఫినెట్గా 99% నుంచి 100% నార్మల్ అయిపోతారు. సో అది ఆ ఫీలింగ్ వాళ్ళకి తెలియక అనవసరంగా సఫర్ అవుతుంటారనమాట. అది అందుకని ఆయుర్వేదం గురించిన అవేర్నెస్ తీసుకురావడానికి ఇప్పుడు ఇన్ని సిస్టమ్స్, నేను యాక్చువల్గా అల్లోపతిలో మంచి ఎక్స్పర్ట్ని. భయంకరమైన డెలివరీస్, ఎలాంటి డెలివరీస్ అయినా రోజుకి 7 to 10 డెలివరీస్ చేసేదాన్ని. చాలా రోజుకి 100 to 150 ఓపీ, గైనిక్ ఓపీ, ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఫైబ్రాయిడ్స్, యూట్రస్, ఇలా రకరకాల గైనిక్ ఓపీ చూసేదాన్ని. అంత స్కిల్ ఉన్నప్పుడు నెలకి అసలు కొన్ని లక్షల కోట్లు ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. కానీ నేను చదివింది ఆయుర్వేదం. నేను లక్కీగా నాకు ఆయుర్వేదంలో మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఎక్స్పోజర్ వచ్చింది. ఇది ప్రజలకి వెళ్ళడం, డెలివరీస్ ఎవరైనా చేస్తారు, ఆయాలైనా చేస్తారు, ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయినా చేస్తారు, సిజేరియన్స్ చేస్తారు, అది ఈజీ. కానీ ఈ వైద్యం ప్రజలకు తెలియడం వలన ప్రజల్లో చాలా జబ్బులు, సోరియాసిస్ దగ్గర నుంచి ఎలాంటి జబ్బులైనా సరే 100% మనం తగ్గించవచ్చు. కాబట్టి నాకు ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉండొచ్చు, పేషెంట్స్ తోటి ట్రబుల్స్ ఉంటాయి, స్టాఫ్ తోటి ట్రబుల్స్ ఉంటాయి, బాత్రూమ్స్ క్లీనింగ్ దగ్గర నుంచి అన్నీ చాలా ట్రబుల్స్ ఉంటాయి. అయినా సరే నేను ఆయుర్వేదాన్ని ఇప్పటివరకు వదలలేదు, ఇంకా ముందు కూడా వదలను. ఆన్లైన్ ట్రీట్మెంట్స్ చేయడం కానీ ఏదో ఒకటి చేయొచ్చు. సో అందుచేత ఏంటంటే ఎవరైనా సరే ఈ జబ్బు ఇంతే, నాకు ఇంకా ఇలా పడాల్సిందే అని భయపడక్కర్లేదు. ఒక్కసారి ఆయుర్వేదం ట్రై చేద్దాం, ఏమంటారో చూద్దాం. ఒకసారి తెలుసుకోండి ఏంటి అనేది, తెలుసుకుంటే తగ్గుతుంది అనే హోప్ మేము ఏమాత్రం ఇచ్చినా తగ్గించుకోవచ్చు. లేదు వద్దులేండి అన్నా కూడా కావాలని కొంచెమైనా చేయండి చూద్దాం అనేవాళ్ళు ఉంటారు. సో అది ఒక ప్రయత్నం అనేది చేయడం అనేది మంచిది. ఎక్కువ డబ్బులు కాకుండా సింపుల్గా ప్యాకేజ్ పెట్టుకుని చేసుకుంటే సెకండ్ కోర్స్ కొంచెం మంచిగా ఖర్చు పెట్టుకుని మీకు నమ్మకం వస్తుంది. కాబట్టి సెకండ్ కోర్స్ ఇంకొంచెం సీరియస్గా చేస్తే, డాక్టర్ సీరియస్గా చేయాలి, పేషెంట్ కూడా సీరియస్గా చేయించుకుంటే చక్కగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి జబ్బులైనా తగ్గించుకోవచ్చు. అదే బ్యూటీ కేర్ అవ్వచ్చు, జబ్బులైనా క్రానిక్ డిజార్డర్స్ అయినా అవ్వచ్చు, అన్నీ కూడా బాగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు తెలియజేశారు. పాసిబుల్ కానివి కూడా ఆయుర్వేదంలో ఎంతగా నయమవుతాయి అనేది ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ.
చూస్తారు కదండి, ఎటువంటి డిజార్డర్స్కైనా ఎలాంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం మనకి ఆయుర్వేదాలో ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న అపోహల్ని పక్కన పెట్టి ఎవరైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలని పొందొచ్చు. ఇది ఇవాళ 99 టీవీ హెల్త్ ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 టీవీ హెల్త్.